వెల్కమ్ టు ఎస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మలయాళ సినీ ఇండస్ట్రీలోని అడల్ట్ కంటెంట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ శ్వేతా మీనన్ ఇప్పుడు పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆమెపై ఇటీవలే ఒక సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఆమె చేసిన సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్స్, ఇంకా సోషల్ మీడియాలో ఆమె ప్రమోట్ చేస్తున్న కొన్ని కంటెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ ఫిర్యాదు మార్టిన్ అనే సామాజిక కార్యకర్త ద్వారా నమోదైంది. అతను కొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అక్కడి అధికారులు సీరియస్గా తీసుకోకపోవడంతో ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఇక ఈ కేసు నమోదైన నేపథ్యం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే శ్వేతా మీనన్ ప్రస్తుతం మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి వివాదం ఇరుక్కోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇండస్ట్రీలో ఇది ఒక స్ట్రాటజిక్ ఫిర్యాదా లేక నిజంగానే ఆమె కంటెంట్పై అభ్యంతరాలున్నాయన్న చర్చ మొదలైంది. శ్వేతా మీనన్ ప్రస్థానం చూసుకుంటే ఆమె 1994 ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్ను గెలుచుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ఇతర మిస్ ఇండియా గెలిచిన హీరోయిన్లు కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోలతో జతకట్టి ఎదిగితే శ్వేత మాత్రం బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల వైపు వెళ్లారు. ఆమె నటించిన చిత్రాల్లో రతి నిర్వేదం, అనస్వరం, 100 డిగ్రీ సెల్సియస్ వంటి సినిమాలు ప్రధానంగా అడల్ట్ అంశాలే కలిగి ఉన్నాయి. తెలుగులో కూడా ఆమె ఆనందం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో కనిపించారు. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఈ కేసు నేపథ్యంలో ఆమె భవిష్యత్ ఎలా ఉంటుందో, అధ్యక్ష ఎన్నికలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ ఇండస్ట్రీ మొత్తంలోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.